హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వినాయక చవితి అయితే సేమియా చేయడానికి అయితే రెడీ అయినా. ఫస్ట్ అయితే ఒక పెద్ద ప్యాకెట్ సేమియా తీసుకుని అయితే అందులో నెయ్యి వేసేసి అలా సేమియా వేసేసి అయితే కలుపుతున్నా. వీడియో ఫాస్ట్ పెట్టేసిన. అది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేరాక కలుపుకుంటూ ఉండాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేరాక కలుపుకుంటూ ఉండాలి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ షేర్. A few minutes later. ఫుట్ కలుపుతుంది. ఇప్పుడు ఇంకొంది ఆగు. గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలి మంచిగా. ముందుగా అయితే ఒక మళ్ళీ బౌల్ తీసుకొని మళ్ళీ ½ లీటర్ పాలు వేసుకోవాలి. ఒకటి చిన్న ప్యాకెట్ తెచ్చినా ఒకటి పెద్ద ప్యాకెట్ తెచ్చినా సరిపోదు అని పెద్ద ప్యాకెట్ పాలు అయితే పోసేసిన. గ్యాస్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే జల్దీ హీట్ అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే దానికి పట్టుకోదు. అది రైస్ కుక్కర్ బౌల్ కాబట్టి మనకు టేస్ట్ సరిపడంత చక్కెర వేసుకోవాలి. ఇష్టం ఉన్నంత. A few minutes later. తర్వాత మంచిగా హీట్ కావాలి, మసిలే రాగా చూసుకోవాలి. మసిలిన తర్వాత మనం ముందు వేయించుకున్న సేమియాలను తీసి పాలను అయితే వేసేయాలి. మొత్తం ఏం లేకుండా వేసుకున్నైతే మంచిగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని తీసే వరకు మొత్తం మిగ్గిపోతాయి. మొత్తం ఉడికేస్తే సేమియాలు అనేటివి మొత్తం ఫుల్గా ఉడికితే ఏమైందంటే పాలు మొత్తం ఇంకిపోతాయి. మొత్తం ఫుల్గా ఉడకనేయద్దు. దింపేసిన తర్వాత అవే ఉడుకుతాయి. సేమియా అయితే రెడీ అయింది. సో మళ్ళీ క్యాప్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ తీసినాక మంచిగా ఉడికేస్తాయి. ఇక కొంచెం నెయ్యి పైకి వచ్చిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకొని అయితే దింపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది యాలకుల పౌడర్ వేస్తే, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవాలి. ఏం లేదు, ఆవిలు అయితే మొత్తం కెమెరాకే తాకుతున్నాయి. A few moments later. ఒక కప్పు తీసుకొని అయితే ఫస్ట్ దేవునికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత మనం అయితే తినేసేయాలి. మేమైతే తిన్నాం, టేస్ట్ అయితే బాగానే ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.